చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రకటన చేశారు ఆ నవశక్తి శ్రీశక్తి పేరుతో ఏదో దేంతో ఇంకెలాగా ఇక్కడ విచిత్రం ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశాడు, అవును, రాహుల్ గాంధీతో చేయించాడు, అవును, కమిటీ తనే ప్లాన్ చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో షర్మిలను పిసిసి ప్రెసిడెంట్ కంటే ముందే 11 మందితో కమిటీ వేశారు, మేనిఫెస్టో కమిటీ, షర్మిల రాకముందే. కాబట్టి ఇప్పుడు ఆ మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన దాన్నే షర్మిల చెప్పాలా, షర్మిల సొంతగా చెప్పాలా? చెప్పినా అడిగేది ఎవడు లేడు, ఇస్తాను నేను అందరికి తలకు 50,000 ఇస్తానని చెప్పచ్చు. ఎక్కువగా ఇప్పుడు మతం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మత హామీలు ఏమైనా ఇస్తుందేమో, క్రిస్టియన్ ఫాదర్స్ అందరికి తల 50,000 ఇస్తానని కానీ అటేదేమని చెప్పుద్దేని చూడాలి. అంటే నిజంగా మతపరమైన ఓట్లు కొల్లగొట్టడం, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ కొల్లగొట్టడం అనేది షర్మిల గారితోనో లేదంటే కాంగ్రెస్ గారితోనో సాధ్యం అవుతుంది. అదే ట్రై చేస్తున్నారు కదా. క్రిస్టియన్ అనే పేరు పదే పదే వాడతా. మణిపూర్లో 20,000 చర్చిలు ధ్వంసమైనవి అని ఈవిడ కొత్త సర్టిఫికేట్ ఇచ్చింది. 20,000 చర్చిలు అక్కడ ధ్వంసమైనవి అని చెప్పి ఎవరు చెప్పారు ఈవిడికి? వాళ్ళు ఆయన చెప్పాడా లేకపోతే ఎవరైనా మత పెద్ద వచ్చి చెప్పిపోయాడా? ఇంకోటి అక్కడ జరుగుతున్న గొడవ ఏంటి? కుకీలకి మెయితీ తెగలకి మధ్య జరుగుతున్న గొడవ. కుకీలు ఎవరు? వాళ్ళల్లో కొంతమంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు కుకీలు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు? మయన్మార్ నుంచి వస్తున్నారు, చైనా అండతో చేస్తున్నారు, విదేశీయుల అండతో ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఇక్కడున్న ఆలయాలు కూలుస్తా మెయితీ తెగలు సంప్రదాయ హిందూ వీళ్ళు వాళ్ళ మీద దెబ్బతీస్తున్నారు. దానికి ప్రతీకారం ఏమైనా జరిగితే గనక ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆవిడ అక్కడ ప్రస్తావిస్తూ ఉందంటే ఆవిడ ద్వారా ఇక్కడ మతాన్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు, క్రిస్టియన్స్ ఓట్లను డివైడ్ చేయాలని చూస్తున్నారు. మొన్నటికి ఈవిడ మాట్లాడారు కానీ నిన్న అందులో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లాగడం, ఆయన ఏం మాట్లాడలేదు, దీని మీద స్పందించలేదని. కంప్లీట్ గా క్రిస్టియన్ ఓటు దళిత ఓటు రెండింటినీ కూడా, అంటే అందులో కూడా క్రిస్టియన్స్ ఉండకపోవచ్చు కదా, దళితులందరూ క్రిస్టియన్స్ అనడానికి లేదు, ఆ ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేయడం అదే ట్రై చేస్తుంది. ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అని అడగడం అంటే